హాయ్ సార్. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, ఇది మీకు డిబేట్ మూవీ అనుకుంటా కదా? మీకు డిబేట్ మూవీ. అవునండి. ఇప్పుడు డిబేట్ మూవీ అంటే నార్మల్గా టెన్షన్. నాకు డెబ్యూ మూవీ కానీ తనకు థర్డ్ ఫిల్మ్. ఓకే, అంటే మ్యామ్ టెన్షన్ ఉండదు, మీకు పక్కా టెన్షన్ ఉంటుంది కదా? నా సీనియర్ తను, నాకే టెన్షన్. సో ఇప్పుడు మూవీ 18th రిలీజ్ అవబోతుంది. సో హౌ డూ యూ ఫీల్ సార్? డెఫినెట్గా ఎక్సైట్మెంట్, ఎందుకంటే రాజు గారి ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత నేను స్టోరీ విన్నప్పుడు నాకు స్టోరీ చాలా నచ్చింది. ఐ ఫెల్ట్ కి ఇట్స్ వెరీ రెలివెంట్, యూత్తో కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. దాని ట్రేట్స్ అయినా క్యారెక్టరైజేషన్ అయినా ఏదైనా యూత్తో కనెక్ట్ అయ్యేది, అండ్ ఇట్స్ వెరీ ఎజీ అని చెప్పి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇక థియేట్రికల్ ట్రైలర్కి వస్తే ఆసమ్ అండ్ ఇట్స్ హాట్ కదా? డూ యూ లైక్ ఇట్? ఐ లైక్ ఇట్, ఎందుకంటే మీరు పక్కా చెప్పారు కదా యూత్ఫుల్ మూవీ అని. సో మేము ఆ థియేట్రికల్ ట్రైలర్లో చూపించింది మొత్తం కంటిన్యూ అవుతుంది ఆ మూవీ, లైక్ జస్ట్ అట్లా థియేటర్ ట్రైలర్ చూసిన మూవీ మీకు అలాగే కంటిన్యూటీ కావాలంటే వేరే దగ్గర పోవాలి, వేరే ఉంటాయి కొన్ని దాన్ని చూడడానికి. ఇది మనం మంచి సినిమా చేసినాం. సో ఒక కాంటెంట్ డ్రివెన్ క్యారెక్టరిస్టిక్స్ వైజ్ ఒక స్మాల్ టౌన్ బాయ్ అంబిషన్తోని హౌ ఈ గోస్ అహెడ్, దాంట్లో ఏమైనా స్క్రోప్స్ అవుతాయో, దాంట్లో అంబిషన్లో గ్రీడ్ కలిసి దాని తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్లో తను పడేసుకుంటాడు. ప్లస్ అలాగే సిమ్రత్ క్యారెక్టర్ కూడా అన్ అంబిషియస్ గర్ల్. సో వాళ్ళ ముగ్గురు కలవడం, రుహానీ క్యారెక్టర్, నా క్యారెక్టర్, సిమ్రత్ క్యారెక్టర్ కలిసినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇన్ ద డ్రామా ఈజ్ వాట్ ఈస్ ద స్టోరీ ఆల్ అబౌట్. అండ్ ద క్యారెక్టర్ ట్రేట్స్ ఈవెన్ ఫర్ ద గర్ల్స్ ఐ ఫీల్ లాట్ ఆఫ్ ఉమెన్ సెంటిమెంట్ ఉంది దీంట్లోని. గర్ల్ సెంటిమెంట్ చాలా ఉంది. రుహానీ టుడేస్ ఉమెన్ ఆర్ ఆల్సో వెరీ అంబిషియస్ కదా. సో సిమ్రత్ క్యారెక్టర్ అది రిప్రజెంట్ చేస్తుంది బేసిక్గా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ హరీస్ క్యారెక్టర్ ఆల్సో స్మాల్ టౌన్ బాయ్ వచ్చి వాడు అంబిషన్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ దేర్ ఇస్ అ బిట్ ఆఫ్ డర్టీ ఎలిమెంట్ టు హిమ్ విచ్ వీ ఆల్ ఆర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, మీకు ఎలా సపోర్టింగ్ ఇచ్చేస్తారు? అంటే నార్మల్గా ఫిజికల్గా అదే కెమిస్ట్రీ ఎట్లా వర్కౌట్ అయింది మీ మధ్యన? అంటే మ్యామ్ ఎట్లా సపోర్ట్ ఇచ్చారు, మ్యామ్ మీకు సార్ ఎట్లా సపోర్ట్ ఇచ్చారు? ఎట్లా సపోర్ట్ ఇచ్చినట్టే ఇక్కడ సైడ్ ఒక ఆమె నిలుస్తున్నది, ఇటు సైడ్ ఇంకొక ఆమె నిలుస్తున్నది. నేను ఇట్లా ఇక్కడ చేతి పెట్టుకుంటాను, ఇక్కడ చేతి పెట్టుకుంటాను, నన్ను పడకుండా కిందకి తీసుకొని వెళ్ళిపెట్టాలి. సార్, కొన్ని ఫ్లర్టీ క్వశ్చన్స్. గర్ల్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నారు, బాయ్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నారు. ఫస్ట్ బాయ్స్, మ్యామ్ మీకు వాట్స్ యువర్ ఐడియా ఆఫ్ ద పర్ఫెక్ట్ డేట్? Perfect date. If I want to go on a date according to my taste, I would go to a trampoline with my boyfriend. I don't want a cheesy date. I would rather go on a play date with him. Yeah. That's it for me. What do you think love is? Love is unconditional. There is no boundary. There is no specific word for love. The more you give, the more you get. That's it. Ma'am, tell about your secret. Any secret? A secret about me? Yes. I don't think it's secret anymore. I bite my nails. I am very much messy. I don't keep things clean nearby me. So yeah, that's a secret. I think it's not a secret anymore because everyone knows it now. But yeah, that's it. సార్, మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగాలి అని మాకు తెలుసు, థియేటర్లో మూవీలో తెలుసు. ఆర్ యూ రొమాంటిక్? నాట్ ఇన్ మూవీస్ ఆర్ in real life? I don't think so actually. Off screen I don't think I'm that romantic. I think నేను కొంచెం బోరింగ్ కేటగిరీలో పడతా. What do you look for in a girl? I think simplicity and someone who has got a larger heart and philanthropic ఉండడం, and of course who is a little probably well read. Do you like staying in group? I do like, definitely, but I'm more of a home person. I'm more of a home person, so ఇంట్లో ఫ్రెండ్స్తో చిల్ కావడమేనా, దట్ ఈస్ వాట్ ఐ ప్రిఫర్. Ma'am, what's your favorite memory? Memory. The way I am notorious and masti khor, I think my every day is memorable and it's good. So I don't have any specific day, but the memorable day no. But I can tell my happiest day when my sister gave birth to the first baby. I became Masi that day. So yeah, that is my happiest day. One word about Dirty Harry. Dirty Harry. It's definitely dirty. It's definitely what do you call that thing? It's worth the wait of watching it. So I'd say it's worth. Dirty Harry is worth. That's what I want to say. How your friendship carries out of the movie? With him, after our movie, I think we both went to Bombay. He got busy into his stuff and I got busy. And then there's lockdown, obviously. And now, yeah, whenever we meet, we enjoy. We do a lot of masti. So yeah. How do you know if someone is amazing? యార్ ఎప్పుడైనా ఒక మనిషిని మనము ఫస్ట్
ఇంప్రెషన్లో అయితే మొత్తం అయితే మనం వాళ్ళని అర్థం చేసుకోలేం, కానీ ఒక గట్ ఫీలింగ్ వస్తుంది వీళ్ళతోని వుడ్ లైక్ టు నో దెమ్ మోర్ అనేది, మేబీ యూ కెన్ బి ఫ్రెండ్స్ అనేది. సో ఫస్ట్ మీటింగ్లో అయితే ఎప్పుడైనా కష్టం అమేజింగ్ అనేది తెలుసుకోవడం అయితే. సో కొన్నిసార్లు కలుస్తూనే తెలుస్తుంది ఒక మనిషి అనేది, వాళ్ళకి నేనైనా నాకు వాళ్ళైనా. సో ఫస్ట్ మీటింగ్లో చాలా కష్టం. Like I'm amazing, right? When you saw me first. వెరీ అమేజింగ్, వెరీ. డూ యూ లైక్ ఫర్దర్ మూవీస్ బోల్డ్ క్యారెక్టర్స్? It's not just I just want to do bold movies, obviously, but yeah, it really depends on the content and the character they give me. If I feel it's worth, it goes with the movie flow, because I don't want just to randomly go and do a kissing scene or any kind of a bold scene when it's not even relevant with the story. This character, Jasmine, it just went in the flow. We did not purposely, put such scenes like to just get the audience, but it just goes with the flow. So if I get such kind of role which is, apt and good, so I can think about it. But I'm not just, I just want to do bold scenes now. No, it's not like that. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ. Obviously, Telugu gave me my new birth in my acting career. So I'm forever grateful for Telugu industry and people over here for giving me this big chance. And I just want to entertain them for more coming years now. That's all. I just want their love and support. సార్ మీ ఫర్దర్ మూవీ? ఫర్దర్ మూవీ అంటే బేసిక్గా ఒక హిందీలో ఒక వెబ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను, అదొక 60-70% షూట్ అయిపోయింది. సో ఇట్స్ వన్ ఆఫ్ దోస్ మేజర్ ప్లాట్ఫామ్స్. అది ఐ డోంట్ థింక్ నేను చెప్పడం అది కరెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ 60-70% షూట్ అయిపోయింది అండి. ఇక్కడ నాకు తెలిసి లాక్డౌన్ అయ్యి ఉండకపోతే యాక్చువల్లీ ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి యాక్చువల్లీ ఒక ఫిల్మ్ ఆన్ ఫ్లోర్ వెళ్ళేది ఉండే. లాక్డౌన్ వల్ల అన్ని డిలే, ఇప్పుడు నాకు తెలియదు ఇంకెప్పుడు అనేది, ఇంకా క్లారిటీ లేదు. సార్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోస్ చాలామంది ట్రై చేస్తున్నారు. మీకు ఇలా లక్కీగా ఛాన్స్ వచ్చిందా, లేకపోతే కష్టపడ్డారా, లేకపోతే ఎవరైనా అప్రోచ్ అయ్యారా, లేకపోతే ఎవరైనా రికమెండేషనా, లేకపోతే సంథింగ్ ఎలా? ఒక బేసిక్ రికమెండేషన్లు అదైతే ఏం లేవు, ఎందుకంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అది ఎవరు లేరు. సో అది కాకుండానైతే నేను బాంబేలో ఆల్మోస్ట్ 13 years నుంచి ఉన్నాను. నేను యాక్టింగ్ అనుకునే పోయినా బాంబేకి. అది కాకుండా అక్కడ బాంబేలో నేను హిందీ టెలివిజన్లో యాక్టివ్ ఉండే. ఒక 6-7 షోలు చేసి ఉంటా, ప్రతి మేజర్ ఛానల్లో చేశాను యాజ్ అ లీడ్. దాంతో వెబ్ షోస్ చేశాను MX ప్లేయర్లో. సో ఇట్స్ రెగ్యులర్ ఒక యాక్టర్కి అయితే ఆడిషన్స్కి వెళ్ళాలి, మీ కాంటాక్ట్స్ మీరు డెవలప్ చేసుకొని తెలుసుకొని ఇండస్ట్రీని అర్థం చేసుకొని ఎలా అయితే బేసిక్ ఒక యాక్టివ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్ యాక్టర్కి, ఆ ప్రాసెస్ త్రూ అంతా వెళ్ళాను. FTIకి నేను యాక్టింగ్ ట్రైనింగ్ కోసం వెళ్ళాను పూణేకి. దాని తర్వాత అసిస్ట్ చేశాను నేను 2-3 మూవీస్, హిందీ మూవీస్లో ఐ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఒక రెగ్యులర్ జర్నీ అయితే ఎలా ఉంటుందో ఒక నాన్ ఫిల్మీ ఏమంటే అవుట్సైడర్ది. సో టిపికల్ జర్నీ నాది కూడా అంతే. మ్యామ్ మీది బిఫోర్ ఇండస్ట్రీ రాకముందు? How I got into the industry? Even I don't know, that's a big question, but my photos got selected from Instagram for Cadbury poster ad. I've done that first ad, and then after that I got call from South. So that was my first official movie call from South, and yeah, that's how it began. I gave my audition, I got selected, I did my first movie, and then second, and now this third one. How much you satisfied with this Dirty Harry? How much did I? How much are you satisfied with the movie? I am satisfied, like I think I've given my 100%, and MS Raju sir has given his 100%, Shravan gave his 100%, so when we all have worked so much, we are satisfied, but I just want to see now the audience, because everyone has a different taste and they take things in a different way. We have given our 100%, now it's in their hand, it's in your hand now. Basically, so yeah. సార్ ఇప్పుడు మూవీ, మీ డిబేట్ మూవీ ఎలా రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ప్రేక్షకులకి? సాంగ్ అండ్ ట్రైలర్ అయితే చాలా రీచ్ అయింది. నేను విన్నాను ఆల్మోస్ట్ అంత 9.5-10 million ఇప్పుడు ఆల్రెడీ రీచ్ అయిపోయిందని చెప్పి. సో అది కూడా ఆనెస్ట్లీ చెప్పాలంటే జస్ట్ దాంట్లో యూట్యూబ్లో పడేసాం మేము అంతే. సో దాని ప్రకారం అయితే ఒక గుడ్ రెస్పాన్స్, ఒక కైండ్ ఆఫ్ ఎంథూజియాజం ఉందని అయితే అర్థమైంది. సో ఫిల్మ్ కూడా అదే దొరుకుతుందని హోప్ అవుతుంది నాకైతే. సార్ నెక్స్ట్ మూవీ కూడా మేము ఒక 2-3 హీరోయిన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 2-3 నేను స్టోరీ రాసుకొని నేనే ప్రొడ్యూస్ చేసుకొని నేనే డైరెక్ట్ చేస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే చెప్పలేను. మ్యామ్ మీరు ఒక హీరోతో కంఫర్ట్గా ఉంటారా? ఆర్ మీరు Whatever we get, yeah, we just want to act and entertain my audience, so whatever I get, I think I'm okay with it. That's it. Yeah, finally sir, మ్యామ్ all the best for you. Thank you so much, and we just want to say that our movie is releasing. ట్రైలర్ నచ్చుంటే 2 trailers రిలీజ్ అయింది ఇప్పటివరకు. డర్టీ హ్యారీ ట్రైలర్ మీకు నచ్చుంటే December 18th ఫ్రైడే మూవీస్ యాప్లో ప్లే స్టోర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇఫ్ యూ గైస్ ఆర్ లేజీ,
మీరు జస్ట్ 7997666666కి ఒక మిస్ కాల్ ఇస్తే మీకు ఒక లింక్ వస్తుంది, దాన్ని వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మూవీ చూడొచ్చు. December 18th ఫ్రైడే మూవీస్.